బాపట్ల జిల్లా చీరాలలోని వాడరేవు రోడ్డులో ఉన్న నగరవనం ఫారెస్ట్ పార్క్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే బద్దులూరి బాలకొండయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ శుద్ధిపై అవగాహన పెంచేలా ఈ యోగా శిబిరం సాగిందని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గారు రిక్వెస్టింగ్ యోగా గురు ఎప్పుడైనా డైరెక్ట్ గా వ్యాయామం చేసేటప్పుడు 5 నుంచి 6 అంగుళాల దూరం పెట్టుకోండి, మీ కంఫర్ట్ గా. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం, మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈరోజు మనందరికి అర్థమైంది. అలాగే మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు, ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మనందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము, కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాను. ఈరోజు నేను కూడా ఒక శాసనసభ సభ్యులుగా మిగతా శాసనసభ సభ్యులు అన్ని దగ్గరికి, అన్ని వార్డులకి వెళ్ళి చేస్తారు. ఇది చేయగలిగితే చాలా మందికి మేలు జరుగుతుంది. ముందే ఒక అంటే ఏదైతే ముందు జరగబోతుందో దాన్ని అరికట్టుకునేదానికి ఆస్కారం ఉందన్నది నాకు అర్థమవుతుంది. 10 ఏళ్ళు బతకాల్సిన వాడు ఇంకో 10 ఏళ్ళు బతకడానికి ఇది అవసరం. కార్యక్రమాన్ని రేపు విశాఖపట్నంలో 21వ తారీఖున పెద్ద స్థాయి